హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ డాటర్స్. సో ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నామంటే రిసార్ట్లో ఉన్నాం అనమాట. సో మా లాస్ట్ ఇయర్ అయితే దూది ఫంక్షన్ ఉంది. నిన్న ఇల్లు వస్తా ఉండే, అంటే నిన్న హౌస్ వార్మింగ్ ఉండే, ఈరోజు దూది ఫంక్షన్ అని మీకు చెప్పాను కదా. సో ఈ రోజు దూది ఫంక్షన్ ఒక ఫంక్షన్ హాల్ లో అయితే తీసుకున్నారనమాట, ఒక రిసార్ట్. ఎంత బాగుందంటే మొత్తం గ్రీనరీ, ఫుల్ ప్లేయింగ్ ఏరియా. మీకు ఒకసారి నేను చూపిస్తాను. హాయ్ గైస్, నేనైతే ఇప్పుడు మీకు స్విమ్మింగ్ పూల్ అవన్నీ చూపిస్తాను రండి. సో ఇప్పుడు మేము వచ్చిన రిసార్ట్ ఎంత బాగుందంటే మొత్తం ఫుల్ గ్రీనరీ తోటే ఉందన్నమాట. సో మచ్ ఆఫ్ పీస్. సో ఇప్పుడు ఇక్కడ మా చిన్నపిల్లల గ్యాంగ్ ఏం చేస్తుందో చూపిస్తాను. వచ్చి రాగానే ఫస్ట్ చేసే థింగ్ ఏంటి అంటే ఇదే చూపిస్తా. మా వర్ధన్, మా లడ్డు, మా వర్ణిక అని చూపిస్తానంటండి మీకు. చిన్న బుట్టలో కూర్చొని అప్పటి నుంచి దీంట్లోనే ఆడుతుంది గైస్. అసలుకి బయటికి కూడా రావట్లేదు ఆమె, దీంట్లోనే ఉండి ఊగుతుంది అనమాట. హాయ్ గైస్ చెప్పు, హాయ్ అని చెప్తుంది చూడండి. సో ఈ రిసార్ట్ లో చాలా ఉన్నాయి ఉయ్యాలలు, లైక్ తినడానికి ఏరియా. ఇక్కడ కూడా ఒకటి ఉంది, అండ్ ఇంకా ఆడుకోవడానికి కూడా చాలా ప్లేటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఏం చూస్తున్నారు చూపిస్తాను. ఫస్ట్ మా తాత దగ్గరకు పోదాం. మా తాత అయితే ఆడ కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నాడు. హాయ్ అందరికి నమస్తే. సో గైస్ చూసారు కదా మా తాత. సో ఆయన అయితే మా తాత అనమాట. ఇప్పుడు మేము రిసార్ట్ లో ఉన్నాను, అన్ని ఒకసారి మీకు చూపిస్తూ వెళ్తాను. ఏంటి మేమందరం ఎల్లో డ్రెస్ లో ఉన్నామని చెప్పి థింక్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ హల్దీ, అలాగే హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాస్ట్ గా మళ్ళీ రెడీ అయ్యి ఫంక్షన్ కి రెడీ కావాలన్నమాట. ఫంక్షన్ కి రెడీ అయిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది అనమాట ఫంక్షన్. సో హల్దీకి అయితే ఇంకా డెకరేషన్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి మేము అందరం హల్దీకి రెడీ అయ్యామన్నమాట. అందరు ఎల్లో శారీస్, ఎల్లో డ్రెస్సెస్ తో మెరిసిపోతున్నారు అనమాట. సో ఇప్పుడు హల్దీ అయిపోయిన వెంటనే ఫంక్షన్ ఉంటుంది. నేను మీకు మళ్ళీ ఫంక్షన్ ది కంటిన్యూషన్ బ్లాగ్ చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి టోటల్ రిసార్ట్ లుక్ వేద్దాం పదండి. సో ఇక్కడ అయితే నార్మల్ గానే బనియన్ ట్రీస్ ఉన్నాయి, ఒకసారి అటు వెళ్ళి చూద్దాము. అక్కడ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. మొత్తం చుట్టుముట్టు ప్లాంట్స్, చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం మీకు బురద ఉంది, ఎందుకంటే నైట్ అయితే వర్షం పడ్డది. మీకు ఒకసారి అటు సైడ్ నేను ప్లే ఏరియా అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను పద. సో అక్కడైతే ప్లే ఏరియా అవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట, ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే తినడానికి అన్ని అరేంజ్మెంట్స్ కోసం చైర్స్ ఉన్నాయి, అండ్ అక్కడ కూడా ప్లే ఏరియా. ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చోడానికి కూడా ఉయ్యాలలు ఉన్నాయి. మా తాతయ్య అయితే కూర్చున్నారు చూడండి, అక్కడ ఆ ఉయ్యాలలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం ప్లే ఏరియా థింగ్స్ అవి ఉన్నాయి. అటు సైడ్ కూడా స్వింగ్స్ గార్డెన్ పెద్ద ఉంది. ఇది ఫంక్షన్ హాల్ స్మాల్. ఎస్ షూర్, ఈయన అయితే మా బాబాయ్ గైస్. మాకు సో మా బాబాయ్ అయితే ఎప్పుడు నన్ను వీడియోలో తీయ అంటారు కాబట్టి ఫస్ట్ టైం తీస్తున్నాను. మేము ఇక్కడ సోలాపూర్ వచ్చినాము, రిసార్ట్ లో ఉన్నాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం ఇక్కడ. హాయ్ గైస్, హౌ ఆర్ యు? ఫైన్ అంటాడు అనమాట. ఎప్పుడు ఎందుకు వీడియో అంటారు, అందుకే ఇప్పుడు తీసిన. చూసిందా ఎంత బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. మా బాబాయ్ అయితే ఇంట్రడక్షన్ లో ఫేమస్ గైస్, ఫేమస్ అంతే. ఇప్పుడు మీకు అక్కడ సైడ్ కొన్ని ప్లే ఏరియాస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. లెట్స్ గో. సో పదండి ఇప్పుడు వెళ్దాం. సో ఇక్కడైతే మొత్తం నాకు తెలిసి ఇక్కడ హల్దీ డెకరేషన్ చేశారనమాట. ఇదంతా గార్డెన్, మొత్తం ట్రీస్ మంచిగా ఉందన్నమాట వ్యూ. ఇక్కడ కూడా ఒకసారి మొత్తం చూడండి, మొత్తం ఫుల్ ట్రీస్, కింద అయితే గార్డెన్ మ్యాట్స్ చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ అయితే మంచిగా ఉందన్నమాట. ఇంకా ఇదే అనమాట రిసార్ట్. ఒకసారి ఫంక్షన్ హాల్ లో కూడా వెళ్దాం పదండి. కూర్చోడానికి ఉందన్నమాట. అండ్ అటు సైడ్ ప్లే ఏరియా, ఇక్కడ మొత్తం గార్డెన్, ఇక్కడంతా గార్డెన్, ప్లే ఏరియా ఉందన్నమాట. అండ్ ఫంక్షన్ హాల్ కొంచెం చిన్న ఉంది, ఎందుకంటే మేము ఓన్లీ కొంతమంది ఉన్నాం కాబట్టి చిన్న రిసార్ట్ అయితే తీసుకున్నారనమాట ఇక్కడ. అండ్ ఒకసారి ఫంక్షన్ హాల్ లోకి వెళ్ళి మన గర్ల్ ని చూసిద్దామా. ఇప్పుడు మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చామన్నమాట. ఎక్కడుంది ధోతి ఫంక్షన్ అన్నారు కదా, ఆ గర్ల్ ఎక్కడుందని వెయిట్ చేస్తున్నారు కదా. తనైతే రెడీ అవుతుంది, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రెడీ అయ్యి వస్తుంది అనమాట. సో తను రావడానికి ఇప్పుడు టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం రెడీ అవుతుంది అనమాట. కొంచెం మేకప్ వేసుకుంటుంది, అది అయిపోగానే మీకు ఒకసారి నేను చూపిస్తాను. తనైతే ఇంకా రెడీ అవుతుంది, ఫుల్ బిజీ ఉంది అసలుకి. ఒకసారి తను రెడీ ఎట్లా ఉందన్నది మీకు ఒకసారి లుక్ చూపిస్తాను. మన దుతి ఫంక్షన్ గర్ల్ అయితే మంచిగా రెడీ అయిపోయింది గైస్. ఒకసారి టచ్ అప్ మేకప్, ఒకసారి ఓవరాల్ లుక్ చూసేద్దాం ఫంక్షన్ హాల్ ది. సో చిన్నగానే ఉంది గైస్, ఒకసారి చూడండి. అటు సైడ్ అయితే స్టేజ్.
ఇదైతే స్టేజ్ గైస్, సింపుల్ గా చిన్నగా ఉంది. అండ్ అటు సైడ్ కూర్చోడానికి చైర్స్ అవన్నీ అరేంజ్ చేశారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ధోతి ఫంక్షన్స్ ఉన్నా, శారీ ఫంక్షన్స్ ఉన్నా, ఏమున్నా కూడా ఇక్కడ అయితే ఒక చిన్న కూలర్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకా స్టేజ్, అన్ని చైర్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇగోండి మా తేజ్. మా లడ్డు కూడా రెడీ అయిపోయిండు. హాయ్. సో మా తేజ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. కానీ మా తేజ్ కొంచెం రివర్స్ గైస్, అందరు వెళ్ళేసుకుంటే మేము మాత్రం గ్రీన్ వేసుకొని చూస్తుండ్రా. స్పెషల్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు గైస్ కెమెరా ముందు. ఏం అనుకోకండి, ఆమె ఓవర్ యాక్షన్ కి ఏం అనుకోకండి గైస్. ఐఎమ్ సో సారీ. నేనైతే ఓవర్ యాక్షన్ చేయను గైస్. ఫుల్ ఓవర్ యాక్షన్ చేశారు గైస్. ఈమె ఓవర్ యాక్షన్ చేయడానికే ఉంది. సో ఇదైతే ఫంక్షన్ హాల్ అనమాట. ఇంతే. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అందరు వచ్చిన తర్వాత వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే ఒక వీడియో తీస్తాను. ఓకే. వీనికి హాయ్ గైస్ అని చెప్పడానికి కూడా రావట్లేదు గైస్. సో ఇప్పుడు ఇంకా హల్దీ స్టార్ట్ కాలేదు కాబట్టి మేము రెడీ అయినాం కదా, మీకు మేము రెడీ అయింది ఇంట్రడ్యూస్ చేసిన కదా. నెక్స్ట్ మేము ఇప్పుడు హల్దీ చేస్తున్న, హల్దీ అయ్యేటప్పుడు నీకు మొత్తం ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఆ తర్వాత స్టేట్. సో ఇక్కడైతే మా లాస్యకి ఫోటోషూట్ జరుగుతుందన్నమాట. అంటే మొత్తం ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. అండ్ తను చాలా టెన్షన్ ఫీల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇలా ఎప్పుడూ తను ఇలా అంటే లైక్ ఫోటోషూట్, ఫంక్షన్ హాల్లో ఇవన్నీ కొంచెం తను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కొంచెం అలా టెన్షన్ పడుతుందన్నమాట. నిన్న మా మమ్మీ వాళ్ళు తీసుకున్న మోటివేషన్ క్లాస్కి ఫంక్షన్లో మొత్తం నవ్వుతూనే ఉంది. సో నిన్న ఏ మోటివేషన్ క్లాస్ తీసుకున్నారంటే మంచిగా నవ్వుతూ ఉండాలి, ఏడవకూడదని చెప్పి పెద్ద మోటివేషన్ క్లాసే తీసుకున్నారు. అలా తీసుకుంటే ఇంత బాగా నవ్వుకుంటూ వీడియోస్ అన్నీ తీసుకుంటుంది. లేకపోతే ఇరిటేషన్ ఫీల్ అయ్యి ఏడ్చేది కూడా. ఆల్రెడీ ఫంక్షన్లో 2-3 టైమ్స్ ఏడ్చింది కూడా. సో ఇలా మంచిగా ఫోటోషూట్ అయితే జరుగుతుంది తనకి. ఫోటోషూట్ అన్న ఎలా పోజెస్ ఇవ్వాలి ఏంటి అన్నది మొత్తం చెప్తున్నా అనమాట. ఇప్పుడు తన ఫొటోస్ తీసిన తర్వాత అసలు తనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం ఒకసారి కనుక్కుందాము. అండ్ నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. అందుకే మార్నింగ్ ఇక్కడ మొత్తం ఇలా బురద ఉంది అనమాట. అదే మొత్తం బుర్జ ఉంది. మొత్తం ఇలా కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ. అంటే డ్రెస్సెస్ వల్ల తను ఇరిటేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మా లాస్యకి ఫోటోషూట్ ఎలా ఉందంటే సూపర్ అని చెప్తుంది అనమాట. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే కూడా సూపర్ అని చెప్తుంది. ఒకసారి తన ఓవరాల్ లుక్ చూడండి. బై ద వే తన డ్రెస్ ఎలా ఉంది, బాగుంది కదా. తనకి ఈజీగా మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నారనమాట. సో ఇలా మంచిగా డ్రెస్ వేసుకొని హల్దీకి కావాల్సిన జ్యువెలర్స్ మొత్తం వేసుకొని, అంటే జ్యువెలరీ వేసుకొని మొత్తం ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల, బ్యాంగిల్స్ అన్నీ వేసుకుంది. తినైతే మా మామ వాళ్ళ సైడ్ అనమాట. తిన పేరు సాన్వి. సో మా కజిన్. సో తిన కూడా ఫంక్షన్కి వస్తే నన్ను కూడా వీడియోలో తీయని అడిగితే ఇక్కడ వీడియో అయితే తీసిన అనమాట. ఇంకా కొంచెం ముందులో సాత్విక అని కూడా వస్తుంది. తను అలాగే సాన్వి ఇద్దరు సిస్టర్స్ అనమాట. సో ఇలా మొత్తం నెక్స్ట్ ఏం జరుగుతుంది హల్దీ తర్వాత, ఏంటి ఫంక్షన్ ఎలా అవుతుంది, హల్దీ ఎలా అవుతుంది అని మీరు ఒకసారి చెక్ చేయండి, చూడండి మర్చిపోకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మేము మంచిగా రెడీ అవుతున్నాం. ఇప్పుడు హల్దీకి అక్కడ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇంకా ప్రిపరేషన్స్ అయిన తర్వాత మంచిగా తినాలి. ఇప్పుడు ఒకసారి మీకు ఫుడ్ తినే ఏరియా చూపిస్తాను. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని మార్నింగ్ టిఫిన్ అయితే తింటున్నారు. స్టార్ట్ అయింది అనమాట. తీసుకుంటున్నారు. ఫంక్షన్ స్టార్ట్ అయింది గైస్. మా వాళ్ళు అయితే మంచిగా రెడీ అయ్యారు అనమాట. సో మంచిగా రెడీ అయ్యింది. ఇక్కడ సాంగ్స్ పెట్టిరు. మా చెల్లి మా బాబాయ్ వాళ్ళు అందరు వచ్చారు అనమాట ఇక్కడికి ఇప్పుడే. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు అనమాట ఇక్కడికి హల్దీ ఫంక్షన్ కోసం. గైస్ మేమైతే ఇప్పుడే డాన్స్ చేసి ఫుల్ అలసిపోయినాం, చూసిరు కదా. అండ్ ఇప్పుడు అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. తనకి హల్దీ రుయడం అవన్నీ చేస్తున్నారు. ఫోటో సెక్షన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. తినని ఇంట్రడ్యూస్ చేద్దాం. హాయ్ గైస్, ఐఎమ్ సాత్విక. సో ఈమెయితే సాత్విక అనమాట, మా రిలేటివ్స్ అనమాట. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ కి అయితే వచ్చారు అనమాట వీళ్ళు కూడా. సో ఇప్పుడు మేము అందరం అయితే మంచిగా రెడీగా ఉన్నాం. ఇప్పటిదాకా ఫుల్ డాన్స్ చేసి టైడ్ అయిపోయినాం కదా. ఇప్పుడు అయితే చేసి హల్దీ ఫంక్షన్ ఎలా అవుతుందో చూద్దాం.
ఇప్పుడే అక్కడ మా నాన్నమ్మ వాళ్ళు అయితే హల్దీ అయితే రాస్తున్నారు అనమాట తన కోసం. వాటర్ అయితే మొత్తం పైప్ తో పోస్తారంట అందరి పైకి, చూడాలి మరి. మా మమ్మీ మా డాడీ కూడా హల్దీ అయితే పూస్తున్నారు అనమాట తన కోసం. ఇక్కడ ఫుల్ హడావిడి ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ అయితే హల్దీ పూస్తున్నారు, ఫుల్ హడావిడి ఉంది గైస్, ఒకసారి చూసేయండి. పట్టుకోవచ్చు, బ్లర్ వస్తుంది కొంచెం. అవును, వాళ్ళ ఫేసెస్ కొంచెం బ్లర్ వస్తున్నాయి అనమాట. సో మంచిగా అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసి చూడండి. సో గైస్ మా ఫ్యామిలీ హడావిడి చూడండి, ఫుల్ హడావిడి గైస్, ఎంజాయింగ్ ద వైబ్. అమ్మో నాయనమ్మ హాయ్ చెప్పు, నాయనమ్మ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ గైస్, మా పిన్ని, మా బాబాయ్, మా తేజు, మా లడ్డు గారు గైస్. అయితే ఇక్కడ అందరు ఉన్నారు అనమాట, చూడండి ఒకరికొకరు హల్దీ చూసుకుంటున్నారు అనమాట. ఇద్దరు మా పెద్దనాయనలు. సో గైస్ బై దిస్ మా హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది అనమాట. యాక్చువల్ గా ఇంకా ఎండ్ అవ్వలేదు, అక్కడ షవర్ ఉందన్నమాట. షవర్ అంటే ఎలా అరేంజ్ చేసి అంటే మొత్తం ఇలా పైన పైప్స్ లా ఉన్నాయి, మొత్తం షవర్ లా ఉందన్నమాట. ఇలా పైనుంచి వాటర్ పడుతూనే ఉంటాయంట. అంటే మనం సపరేట్ గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా కంటిన్యూస్ గా పడుతూనే ఉంటాయి అనమాట. సో అలా ఉంది కాబట్టి నేను ఇక ఇప్పుడు హల్దీ వీడియో ఏం చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి మైక్ ఫోన్ తీసుకెళ్లలేదు, వాటర్ లో మొత్తం తడిస్తే ప్రాబ్లం కాబట్టి వెళ్ళట్లేదు అనమాట. సో బై మా హల్దీ ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దుతి ఫంక్షన్ లో కలుసుకున్నాం అనమాట. అంటే హల్దీ లుక్ అయిపోయిన తర్వాత మంచిగా శారీస్ కట్టుకుంటాను, మా లాస్ట్ శారీ కట్టుకుంటుంది. కట్టుకున్న తర్వాత ఆ ఫొటోస్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్.